ర్యాండమ్ గా తీసి పంపించాను. దాని మీద ఒకవేళ అంటే నకిలీ అని తేలితే మాత్రం డెఫినెట్ గా అది కోర్టుకి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు రైతుల కంప్లైంట్స్ మేరకు ఇక్కడ ఈ లైసెన్స్ అయితే సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న 180 బస్తాలు కూడా గవర్నమెంట్ రేట్ కి అంటే ఎంఆర్పీకి 266 రూపాయలకి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏంటంటే ఇది డిటెన్షన్ ఇచ్చి ఇక్కడ మేము రైతులకి ఇస్తాం. రైతులు ఎవరు ఇబ్బంది పడే పనే లేదు. 3000 టన్నులు మన మండలానికి ఇవ్వడం జరిగింది. మనం రైతు భరోసా రైతు సేవా కేంద్రాల ద్వారా అలాగే పిఎస్సిఎస్ ప్రైవేట్ వాళ్ళ ద్వారా కంప్లైంట్స్ వచ్చాయి కానీ అంటే ఓరల్ గా చెప్తున్నారు కానీ పేపర్ మీద రాలేదు. ఈ రోజు ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడటంతో ఇది మేము లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం. ఇక కూడా అందుబాటులో చెప్పకుండా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా ఏంటంటే ఇక్కడ మన శివశక్తి డీలర్ నేను నా నోటీసులో కూడా 267 బస్తాలు మార్నింగ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 180 బస్తాలే ఉన్నాయి. అంటే 180 బస్తాలు ఒక్కటే అంటే మాకు లెక్క కూడా 222 అని చెప్తున్నాడు. సో 40 బస్తాల తేడా ఉంది. సో రైతులు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే శాఖపరంగా ఆ లైసెన్స్ నేను సస్పెండ్ చేస్తున్నాను. మిగతా ఉన్న స్టాక్ కూడా ఇక్కడ రైతులు ఉన్నారు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం 266 రూపాయలకే ఉన్న రైతులందరికీ టోకెన్ ఇచ్చినంత మేరకు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం.